థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ ఫేవరెట్ స్టార్. అందరికీ నమస్కారం. హాయ్ హాయ్ హాయ్. ఈ థియేటర్కి నాకు ఈ ప్లేస్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఈ థియేటర్కి రావడం ఇదే మొదటిసారి, కానీ ఇక్కడే ఇంతకు ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఈ ప్లేస్కి ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి టీం గురించి, ట్రైలర్ గురించి కూడా ఐ వాంట్ షేర్ సంథింగ్. నాకు సాధారణంగా నరేష్ నన్ను ఎప్పుడు ఇలాంటి ఒకదానికి ఎప్పుడు అడగడు జనరల్గా. అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తనకి మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది. అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో. డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకుంటున్నాను. అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా తన్ని కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు. అండ్ ఎంత మంచి ఆర్టిస్టో తెలుసు నరేష్ నాకు. తను డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని. అయితే ఈరోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు, అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు. సో జెర్సీ 2 అంట, జెర్సీ 2 అంట. నేను లేనుగా, అయిపోయింది కదా మరి. 2 ఎవరితో చేస్తారు చేసుకోండి. అందరూ కోరస్లో అసలు ఏమి వినపడట్లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఈ సినిమా ఒక చాలా సరదాగా, చాలా హాయిగా నేను కూర్చున్నంతసేపు ఆ ట్రైలర్లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్ళి, అది ఐఎమ్ షూర్ అందరూ చాలా రిలేట్ అవుతారు. అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సినిమాని కూడా మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నాను నరేష్తో కలిసి సినిమా చూసి. అండ్ ఇంకా ఇక్కడి నుంచి ఐ ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడి సేయింగ్ నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్గా, పర్ఫార్మర్గా. దాన్ని ఒకటి అడుక్కు అనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను.